హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఆర్జేసీ సెట్ 2025కి సంబంధించి ఇక్కడ ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇక్కడ ఏదైతే మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి కీ పేపర్లో మార్క్స్ చూసుకొని ఉంటారు కాబట్టి మీ మార్క్స్ బట్టి మీకు ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎంపీసీ బైపీసీ దిస్ ఈస్ ఫర్ గర్ల్స్ వీడియో అనమాట. ఓకే, గర్ల్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. బాయ్స్కి ఆల్రెడీ చేసి ఉన్నాను వీడియో, ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ముందుగా అనమాట ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మనకు కోర్సెస్ ఉన్నాయి, అదేవిధంగా కమ్యూనిటీ అనమాట. బీసీనా, బీసీబీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీ ఇక్కడ అని కూడా కమ్యూనిటీ కేటగిరీ అయితే ఉందన్నమాట. అదేవిధంగా సెలెక్టెడ్ కాలేజ్ అనమాట. ఇక్కడ ఈ యొక్క లీస్ట్ అనమాట లాస్ట్ ఇయర్ 2024లో గర్ల్స్కి మరి ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఏ కలర్ సీటు వచ్చిందని కూడా ఇక సెలక్షన్ లిస్ట్ అనమాట. దీన్ని బట్టి మీరు వెరిఫికేషన్ చేసుకున్నారు అనుకోండి, మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఆన్లైన్లో మీరు వెబ్బాషన్ ఇచ్చినప్పుడు మరి ఏ కాలేజ్కి వెబ్బాషన్ ఇచ్చారు, మరి ఆ యొక్క కాలేజ్కి మరి ఎంత కట్ ఆఫ్ స్కోర్ ఉందని కూడా ఒకసారి మీకు వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ పీడిఎఫ్ లింక్ ఇవ్వడానికి లింక్ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి యొక్క మాన్యువల్గా చూపించడం జరుగుతుందన్నమాట. టోటల్గా మనకి ఇక్కడ అయితే 101 పేజెస్ ఉన్నాయి యొక్క పీడిఎఫ్లో. అందరైతే స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈ వీడియో లెంత్ అవుతుంది కానీ మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తామని మన ఛానల్ తరపుంచి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఏమన్నమాట, ముందుగా ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అనమాట జహీరాబాద్ కాలేజ్ అనమాట. ఓకే, గర్ల్స్ కాలేజ్. ఇక్కడ ఎన్ని మార్క్స్ రావాలి, ఇక్కడ బీసీ విద్యార్థులకు ఇక్కడ 85 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, బీసీబీ కేటగిరీ, అదేవిధంగా బీసీడీ కేటగిరీ 83 మార్క్స్ రావాలి, అదేవిధంగా 82 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా సీట్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అనమాట ప్రతి ఒక్క కాలేజీకి ఇక్కడ ఏదైతే టాప్ మార్క్స్ కావచ్చు, అదేవిధంగా లీస్ట్ మార్క్స్ కావచ్చు అనమాట కేటగిరీ వైజ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు అందరూ కూడా నోట్ చేసుకొని, అదేవిధంగా మీరు ఏ కాలేజీకి విభజించుకున్నారు, అదేవిధంగా ఆ కాలేజ్కి మరి ఎన్ని మార్క్స్ ఉన్నాయి సీట్ అవ్వాలంటే కూడా ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకొని, మరి మీకు వచ్చిన మార్క్స్కి సీటు వస్తుందో రాదో ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఓకే, జహీరాబాద్ కాలేజ్ అయిపోయింది కదా. అదేవిధంగా జహీరాబాద్ ఎంపీసీ గర్ల్స్ కాలేజ్ మనం చూసినది ఇక్కడ లీస్ట్ మార్క్స్ అనమాట. ఎన్ని మార్క్స్ రావాలి లీస్ట్గా మనం కేటగిరీ వెరిఫికేషన్ చేద్దాం, మనకు లాస్ట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 50 మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా బీసీ విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కూడా 50 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా సీట్ రావడం జరుగుతుంది జహీరాబాద్ ఎంపీసీ గర్ల్స్ కాలేజ్లో. ఓకే, సెకండ్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ వైరా గర్ల్స్ కాలేజ్ అనమాట. టాప్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే ఓసీ విద్యార్థికి సీట్ ఇవ్వడం జరిగింది అనమాట. 82 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థికి కూడా ఎంపీసీలో సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి లీస్ట్ మార్క్స్ ఎన్ని ఉండాలి సీట్ అవ్వాలంటే ఇక్కడ వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి. మీకు సంబంధించిన ఇక్కడ ఏదైతే మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి, మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉందో కూడా తెలుసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో షేర్ చేయండి. ఓకే, లీస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ 40 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు. ఓకే, కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ అనమాట వికారాబాద్ గర్ల్స్ కాలేజ్ ఎంపీసీ అనమాట. ఎన్ని మార్క్స్ రావాలి, హైయెస్ట్ మార్క్స్ ఇక్కడ 96 మార్క్స్ వచ్చినటువంటి ఓసీ విద్యార్థికి సీట్ ఇవ్వడం జరిగింది వికారాబాద్ గర్ల్స్ ఎంపీసీ కాలేజ్లో. అదేవిధంగా మరి ఇక్కడ లీస్ట్ మార్క్స్ చెక్అవుట్ చేద్దాం. ఓకే, తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి స్కిప్ చేయకుండా ఎందుకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే మీకు కూడా సీట్ అలాట్మెంట్ ఎలా ఇస్తారని కూడా మీకు బేసిక్ ఐడియా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ వికారాబాద్ మనం చూసుకునేది ఇక్కడ ఏదైతే ఇక్కడ లీస్ట్ అనమాట 59 మార్క్స్ వచ్చినా కానీ సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దాదాపుగా 60+ మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులు అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆల్ కేటగిరీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ అనమాట తాటిపల్లికి సంబంధించినటువంటి గర్ల్స్ కాలేజ్ అనమాట ఎంపీసీ 89 మార్క్స్ వచ్చిన విద్యార్థికి అయితే సీట్ ఇవ్వడం జరిగింది అనమాట. మరి లీస్ట్ మార్క్స్ ఎన్ని రావాలి ఒక కాలేజ్ సీట్ అవ్వడానికి ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు అనమాట చూడండి 60 మార్క్స్ అబోవ్ వచ్చిన విద్యార్థి కూడా సీట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క కాలేజ్లో ఆల్ కేటగిరీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తాండూరు కాలేజ్ అనమాట. తాండూరు గర్ల్స్ ఎంపీసీ కాలేజ్ అనమాట. 80 అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి లీస్ట్ ఎన్ని మార్క్స్ రావాలి ఎంపీసీలో సీట్ రావాలంటే ఇక్కడ మనము వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము. ఓకే, అందరు కూడా తాండూరుకు సంబంధించిన విద్యార్థులు ఒకసారి అందరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎన్ని రావాలి లీస్ట్ మార్క్స్ మనం చూసుకునేది ఇక్కడ క్లారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ 63 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా తాండూరు గర్ల్స్ కాలేజ్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా సిద్దిపేట గర్ల్స్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ దాదాపుగా 85 అబోవ్ వచ్చినటువంటి మార్క్స్ కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆల్ కేటగిరీస్. అదేవిధంగా లీస్ట్ మార్క్స్ మనం చూసుకుందాం. ఓకే, లీస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ 55 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సిద్దిపేట గర్ల్స్ ఎంపీసీ కాలేజ్లో. నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రామన్నపేట్ గర్ల్స్ ఎంపీసీ కాలేజ్ అనమాట.
90 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అనమాట 90 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థి కూడా ఈ కలర్ సీట్ రావడం జరుగుతుంది గర్ల్స్ కి. అదే విధంగా మరి లీస్ట్ మార్క్స్ ఎన్ని ఉండాలి మరి సీట్ రావడానికి మనము చూడబోతా ఉన్నాం. 67 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థికి అయితే సీట్ రావడం జరిగింది ఈ యొక్క ఆల్ కేటగిరీస్ అనమాట. ఇక్కడైతే రామన్నపేట్ గర్ల్స్ కాలేజ్లో. ఓకే, అదే విధంగా పోచంపాడ్ గర్ల్స్ ఎంపీసీ కాలేజ్లో 90 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థికి సీట్ రావడం జరిగింది. అదే విధంగా లీస్ట్ మార్క్స్ మనం వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, అందరూ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన వెబ్ శిక్షణ కాలేజ్ కావచ్చు, ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. మీకు ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, మరి మీకు ఏ కలర్ సీట్ వచ్చే అవకాశం ఉందో కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, లీస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ 55 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా ఈ యొక్క పోచంపాడ్ గర్ల్స్ ఎంపీసీ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నిర్మల్ కాలేజ్ అనమాట 93 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థి సీట్ రావడం జరిగింది. ఓకే, హైయెస్ట్ మార్క్స్ అనమాట. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూద్దాం ఎన్ని మార్క్స్ ఉంటే సీట్ రావచ్చు అని. ఓకే, ఇక్కడ మనకు వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ వీడియో మీకు లెంత్ అవుతుంది కానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది అమ్మా గైస్. ఓకే, అదేవిధంగా నిర్మల్ మనం చూసుకున్నది ఇక్కడ దాదాపుగా 84 మార్క్స్ రావాలి గైస్. 84 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు సీట్ రావడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకు కొన్ని మార్క్స్ అయితే ఈడబ్ల్యూఎస్ వారికి అనమాట ఇక్కడ 16 మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 50 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి బీసీ కేటగిరీ విద్యార్థులకు కూడా సీట్ రావడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా 60+ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు అందరూ కూడా నిర్మల్ గర్ల్స్ ఎంపీసీ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. అదేవిధంగా నేరెల్ అనమాట, నెరెల్ల గర్ల్స్ కాలేజ్ ఎంపీసీ అనమాట. ఇక్కడ ఏదైతే 91 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ అనమాట వచ్చిన విద్యార్థికి సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ ఎంత రావాలి సీట్ రావాలంటే మనం చూద్దాం. ఓకే, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ 75 వచ్చిన విద్యార్థికి సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే బీసీ కేటగిరీ అనమాట 35, అదేవిధంగా 50 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థి కూడా సీట్ రావడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఏదైతే 50 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యకి అయితే సీట్ రావడం జరుగుతుంది అనమాట మీ కేటగిరీ బట్టి. ఓకే, నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే నెక్కొండ గర్ల్స్ కాలేజ్ ఎంపీసీ అనమాట 90 మార్క్స్ ఇస్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న విద్యార్థులకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకుందాం. ఓకే, లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓకే 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 ఇక్కడ మనకు 57 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థికి అనమాట సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, అదేవిధంగా 64 అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ వారికి సీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బీసీ వాళ్ళకు వచ్చేసిన దాదాపు ఇక్కడ అయితే 60+ మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మెదక్ గర్ల్స్ కాలేజ్ అనమాట 85 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థికి ఇక్కడ సీట్ రావడం జరిగింది. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ అనమాట, లోయెస్ట్ మార్క్స్ ఎన్ని ఉండాలి సీట్ రావాలంటే మెదక్ గర్ల్స్ కాలేజ్ ఎంపీస్లో మనం వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఇంకా 70 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా తెలంగాణలో మనం 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. 33 జిల్లాలకు సంబంధించి ఇక్కడ కంప్లీట్గా గర్ల్స్ కాలేజ్ యొక్క లిస్ట్ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏదైతే మెదక్లో మనం చూసుకున్నది దాదాపు అనమాట ఎంత ర్యాంక్ రావాలి, ఓకే ఒకసారి ఎన్ని మార్క్స్ రావాలి, 65 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది. అంటే అబోవ్ 60 మార్క్స్ ఉండాలి మీకు సీటు వస్తుంది ఎంపీసీలో. ఓకే, నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నది ఇక్కడ కొండ్లకండ్ల గర్ల్స్ ఎంపీసీ కాలేజ్లో మనకి ఇక్కడ సీట్ రావాలంటే ఇక్కడ 91 మార్క్స్ వచ్చిన విద్యార్థికి సీట్ రావడం జరిగింది బైపీసీ విద్యార్థికి. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ అదేవిధంగా ఆల్ కేటగిరీస్ అనమాట. ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, ప్రతి ఒక్క విద్యకు చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఇక్కడ వెరిఫికేషన్ చేయండి అనమాట. మార్క్స్ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా కాలేజ్ వస్తే వెరిఫికేషన్ చేయండి. నేను ర్యాండమ్గా కొన్ని డీటెయిల్స్ మీకు వెరిఫికేషన్ చేస్తాను కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వీడియోలో మీకు అబ్జర్వ్ చేసి మరి ఎన్ని మార్క్స్ ఉంటే ఇలా సీట్ వచ్చింది కేటగిరీ ఉన్నాయి కాబట్టి వెరిఫికేషన్ చేయండి గైస్. ఓకే, ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు వచ్చేసినామంటే ఇక్కడ ఏదైతే కంప్లీట్గా 54 అబోవ్ ఉన్నటువంటి విద్యార్థికి అయితే సీట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట హసన్పర్తి గర్ల్స్ ఎంపీసీ కాలేజ్ అనమాట 100 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ రావడం జరుగుతుంది అనమాట. దాదాపు ఇక్కడ 98 కావచ్చు, అదేవిధంగా 95 కావచ్చు, 94 కావచ్చు, 93 కావచ్చు, అదేవిధంగా 90 కావచ్చు. ఈ విధంగా అనమాట 90 అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు లోయెస్ట్ మార్క్స్ మనం చూద్దాం ఒకసారి. ఓకే, లోయెస్ట్ మార్క్స్ మనం చూసినది ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకు చాలా మెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. ఈ కాలేజ్ అయితే బెస్ట్ కాలేజ్ అనమాట గర్ల్స్కి, అదేవిధంగా బాయ్స్కి సర్వేల్. ఓకే, లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ హసన్పర్తి కాలేజ్కి అనమాట. దాదాపుగా 60 మార్క్స్ అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపుగా 67-70 మార్క్స్ ఉన్న విద్యార్థులకు ఇక్కడ సీట్ రావడం జరుగుతుంది ఆల్ కేటగిరీస్ అనమాట. తర్వాత చోటుప్పల్ అనమాట 96 మార్క్స్ హైయెస్ట్ మార్క్స్. అదేవిధంగా లోయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ మనం చూద్దాం. ఓకే, లోయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే 64 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే బొహరంపాడ్ కాలేజ్ అనమాట ఎంపీసీ గర్ల్స్ అనమాట 77 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా
లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. వెరిఫికేషన్ చేస్తా ఉన్నాం. స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అనమాట. ఇక్కడ ఏదైతే 45 మార్క్స్ వచ్చినప్పుడు విద్యార్థికి అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కాలేజ్లో. అదేవిధంగా నెక్స్ట్ అనమాట బోరాబండ గర్ల్స్ కాలేజ్ అనమాట. 88 మార్క్స్ రావాలి, హైయెస్ట్ మార్క్స్. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూసినట్లయితే ఇక్కడ 70 అబోవ్ మార్క్స్ వచ్చిన విద్యార్థికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది బోరాబండ గర్ల్స్ కాలేజ్లో. అదేవిధంగా బోధన్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బోధన్ 80 అబోవ్ మార్క్స్ సీట్లో ఉన్నట్టు 80 అబోవ్ హైయెస్ట్ మార్క్స్. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ బోధన్లో దాదాపుగా మనకి ఇక్కడ ఏదైతే 50 అబోవ్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సీట్ ఇవ్వడం జరిగింది బోధన్లో. అదేవిధంగా నెక్స్ట్ అనమాట బాలానగర్ గర్ల్స్ కాలేజ్ అనమాట ఎంపీసీ. ఇక్కడ 90 అబోవ్ ఉన్నది. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూద్దాం. లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ ఏదైతే 50 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాలానగర్ గర్ల్స్ కాలేజ్లో. అదేవిధంగా జహీరాబాద్ గర్ల్స్ కాలేజ్ అనమాట ఇక్కడ బైపీసీ స్టార్ట్ కావడం జరిగింది. బైపీసీ విద్యార్థులకు ఇక్కడ ఏదైతే 76 మార్క్స్ వచ్చిన విద్యార్థికి అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జహీరాబాద్ కాలేజ్లో లోయెస్ట్ మార్క్స్ మనం చూద్దాం. లోయెస్ట్ మార్క్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ అయితే ఓకే 50 మార్క్స్, 49 మార్క్స్, 30 మార్క్స్, 38 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థి కూడా సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మీకు ఇక్కడ 50 మార్క్స్ వచ్చినట్టయితే మీకు జహీరాబాద్ గర్ల్స్ కాలేజ్లో బైపీసీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వైరా కాలేజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు 70 హైయెస్ట్ మార్క్స్. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి అనమాట ఇక్కడ ఎంత మనకు 60 అబోవ్ ఉన్నాయి. ఓకే, 60 అబోవ్ 50. ఓకే, 50 అబోవ్ వచ్చినది మీకు ఇక్కడ వైరా కాలేజ్ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ వికారాబాద్ గర్ల్స్ అనమాట. ఓకే, బైపీసీ 96 హైయెస్ట్ మార్క్స్. అదేవిధంగా లోయెస్ట్ మార్క్స్ మనం చూసుకున్నది ఇక్కడ దాదాపుగా 54 మార్క్స్. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ విధంగా అయితే చెప్పుకుంటూ వెళ్తే వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. కాబట్టి అందరూ కూడా మీరు వెరిఫికేషన్ చేసుకొని మీ గ్రూప్ కావచ్చు, అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు, అందరూ కూడా వెరిఫికేషన్ చేసుకోండి. మీకు ఈ యొక్క డాక్యుమెంట్ అయితే స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఓకే, రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క డాక్యుమెంట్ లింక్ కూడా ప్రిపేర్ అవ్వగానే మీకు అందరు కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మరి డాక్యుమెంట్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాం మీకు వీడియో చేసి మళ్ళీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్ అయితే అప్పటి వరకు అయితే వెరిఫికేషన్ చేసుకోండి. అదేవిధంగా మరి సీట్ ఎప్పుడు వస్తుంది, సీట్ అటెంప్ట్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా కౌన్సిలింగ్లో ఫర్దర్గా ప్రొసీజర్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా కౌన్సిలింగ్కి ఏ విధంగా వెళ్ళాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి గైస్. ఓకే, అదేవిధంగా మీకు ఈ విధంగానే ఎవ్రీథింగ్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే లాస్ట్ కావచ్చు. అదేవిధంగా మీకు అందరికీ కూడా స్టూడెంట్స్కి అందరూ కూడా సీట్ అయితే రావడం జరిగింది. మన ఛానల్ తరపు నుంచి మంచిగా కంప్లీట్గా గైడెన్స్ అయితే ఇచ్చామన్నమాట. ఓకే, ఇది కాకుండా మనకు పాల్సెట్ కావచ్చు, అదేవిధంగా ఎంసెట్ కావచ్చు, అన్ని ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ఛానల్ అనమాట. కేజీ టు పీజీ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాం మన ఛానల్ తరపు నుంచి. ఓకే, దాదాపు 80 పేజెస్ అయిపోయినాయి మనకి ఇక్కడ. దాదాపు మనకి ఇంకా 20 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చెప్పి ఏమవుతుందంటే నా గొంతు అయితే లైక్ ఏ విధంగా అంటే డౌన్ అయిపోయింది అనమాట. అందుకే మీకు ఈ విధంగా అయితే స్క్రోల్ చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒక లింక్ అనేది కూడా లేకపోవడంతో ఇలా వీడియోలు ఎంతదనమాట. లింక్ ఉన్నట్టయితే మీకు తొందరగానే 2-3 మినిట్స్ వీడియో చేస్తూ ఉంటుంది. లేక పీడిఎఫ్ లింక్ ఇచ్చేసి మీరు స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫికేషన్ చేసుకుంటుండే, కానీ ఇప్పుడైతే మనకు మాన్యువల్ చేసుకోవాలి. ఓకే, గైస్ ఇక్కడ ఏదైతే వీడియో మీకు స్పీడ్ అనిపించినట్లయితే కొంచెం స్లో పెట్టుకొని యొక్క డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్ చేసుకోండి. టైం లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ అని తొందరగా మీకు ఇక్కడ స్కిప్ చేస్తూ ఉన్నాను పేజెస్ అనమాట. మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఒకసారి లింక్ ప్రిపేర్ కావగానే మీకు అయితే లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. ఓకే, లేదంటే మళ్ళీ ఒక వీడియో చేసి లింక్ ఇచ్చేస్తాను. ఓకే, ఇంకా 7 పేజెస్ అయితే ఉన్నాయి గైస్, 6 పేజెస్ అయితే ఉన్నాయి. వెరిఫికేషన్ చేద్దాం. ఓకే, కంప్లీట్గా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మా సీట్ అలాట్మెంట్ మెసేజ్ ఎలా వస్తుంది, ఎలా సీట్ సెలెక్షన్ చేస్తారు, మీకు స్టెప్ బై అయితే ఎలా సీట్ సెలెక్షన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ అయితే మీకు అందరికీ కూడా అప్కమింగ్లో వీడియో చేసి మన ఛానల్ తరపు నుంచి అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకే, ఇక్కడ ఏదైతే చూడండి కంప్లీట్గా ఈ యొక్క లిస్ట్ మీకు చూపించడం జరిగింది. దాదాపుగా 100 పేజెస్కి 100 పేజెస్ అయితే మీకు కంప్లీట్గా చూపించడం జరిగింది. ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తారు మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.